ఆర్ఎస్పీ సరే ఆర్ఎస్పీ మొన్న ఏదో వెళ్ళారు కలిశారు అంటే ఆ జిల్లా వాడు కాబట్టి ఆ జిల్లా సంబంధించిన నాయకుల నుంచి పూర్తి చేస్తున్నారు కాబట్టి దొరల గడిలు బడలు పగలు కొడతాం బద్దలు కొడతామని చెప్పిన ఆర్ఎస్పీ కేసీఆర్ దగ్గర పంచన ఎలా చేరారని నిజంగా బహుశా ఆయనకు వ్యక్తిగతంగా నాకు మంచి బాగా పరిచయం గౌరవిస్తాను కూడా యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్గా పాపం ఆయన రాజకీయాల్లో ఒక చారిత్రక తప్పిదం చేసినట్టు అనిపిస్తుంది జనరల్గా అనాలిసిస్గా మాట్లాడుకుంటే బీఎస్పీగా ఉండి ఆయన ఒక జాతీయ పార్టీ బీఎస్పీ మాయావతి నాయకత్వంలో ఒక కొంతకాలం కష్టపడ్డాడు అంటే దళిత వర్గాలకి బడుగు బలైన వరకు రాజాధికార లక్ష్యంతో పనిచేసిన సందర్భంలో అనేక ఘాటైనటువంటి విమర్శలు కేసీఆర్ మార్గా చేశారు వ్యక్తిగత గడిలో దొరలు బలగొడతాము అనేటువంటి ఆ స్థాయి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఆ దొర అని మీరే పిలిచినటువంటి వ్యక్తి దగ్గర దొర దగ్గర మీరు ఇప్పుడు కాళ్ళ కింద కూర్చున్నట్టే కదా ఇప్పుడు మీకు ఎన్ని సీట్లు ఇస్తాడు 17 సీట్లలో ఇస్తే ఒకటో రెండో అవును అంటే ప్రజల్లో ఒక విశ్వసనీయత ప్రతి నాయకుడు కూడా క్రెడిబిలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నువ్వు పోతే బిఫోర్ ఎలక్షన్స్లో పొత్తు పెట్టుకున్నట్టు ఎవరొద్దన్నారు అవును అసెంబ్లీ ఎలక్షన్స్లోనే మాకు అవసరం మాకు ఎవరు రాని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో మేము కలవలేము కాబట్టి మేము ఒక రాజకీయ అవసరాలు అయితే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే ఆర్ఎస్పీ అది కొంత గౌరవం ఉండేది ఎన్నికల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎట్లా అర్చిస్తారు ఆయన బ్యూరోక్రాట్గా సక్సెస్ అయింటారు బట్ పొలిటికల్గా చాలామంది బ్యూరోక్రాట్స్ నాయకులు పాలిటిక్స్లో ఫెయిల్ అవుతారు జేపీ కావచ్చు లేకపోతే జయప్రకాష్ నారాయణ కావచ్చు జేడీ గారు కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అదే చారిత్రక తప్పిదం చేసిండని నేను అనుకుంటున్నాను ఇట్ ఈస్ ఇస్ లెఫ్ట్ టు యూ ఆయన వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం అయినప్పుడు కూడా ఒక హిస్టారికల్ మిస్టేక్ ఒకవేళ చేస్తే అంతో ఇంతో బీఎస్పీకి కాంగ్రెస్ తో డిఎన్ఏ కలుస్తుంది మరి టీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ ఒకటే అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు నేను చాలా మేము కౌశిక్ భాయ్ మేము మాట్లాడుకుంటాం మా పార్టీలో బి అన్న ఉన్నంత మాత్రాన మేము ఎట్లా ఒకటి అవుతాం బీఆర్ఎస్ లో బి ఉంది బీజేపీలో బి ఉంది బీఎస్పీలో బి ఉంది మీరు ఆ జిల్లా రాజకీయాల్లో ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మీరు ఈవెన్ కాగజ్నగర్తో కూడా మీకు బంధం ఉంది నేను ఆర్ఎస్పీ ఇష్యూ తర్వాత కాగజ్నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రేవంత్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే ఒక్కసారిగా ఇప్పుడు ఏం బయటికి వెళ్ళిందంటే లోపాయికార ఒప్పందం ప్రవీణ్ కుమార్తో ఎప్పటి నుంచో ఉంది అంటే ప్రవీణ్ కుమార్ని ఎంకరేజ్ చేసి సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఓటేందుకు కేసీఆర్ ట్రై చేశాడు ఇంతకంటే దారుణం ఉంటుందా నేరం ఉంటుందా ఘోరం ఉంటుందా అన్నది అంటే అది ఊరికే చెప్పుకోవడానికి బాగుంటుంది అట్లా అనుకుంటే వాళ్ళు బీఎస్పీ నుంచే గెలిచారు గతంలో అంటే అది లెక్క కాదు ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్ను మనం పాలిటిక్స్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఒక స్టేట్ ఇష్యూస్లో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చర్చ జరుగుతుంది కర్మాగారంలో పెరిగిన మొక్క అని దట్స్ నాట్ రైట్ వే అట్లా అనుకుంటే వాళ్ళు బీఎస్పీ కోరప్ప గారు కూడా బీఎస్పీలో గెలిచారు ఐక్యరెడ్డి గారు కూడా బీఎస్పీ గెలిచారు మనం అంటే ఊరికే చరిత్రను ఊరికే ఇప్పుడు మనం అంటే కాదు కదా వాళ్ళు బీఎస్పీ ఏను గుర్తు మీదనే గెలిచారు మరి అట్లా అంటే అప్పుడేమనుకోవాలి వాళ్ళు